హాయ్ నేను సతీష్. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే బ్యాచ్ ఎక్కువైపోవడంతో ఏందో కానీ సోషల్ మీడియాలో చాలా కన్ఫ్యూజ్ చేయడంతో మీలో ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఎవరు విన్నర్ అవుతారు ఏంటని ఇప్పటికే అడుగుతూ ఉన్నారు. ఇందులో ఇంకా డౌట్ అక్కర్లే, కళ్యాణ్ పడాలా, పవన్ కళ్యాణ్ పడాలి, ఇతడే విన్నర్ మెటీరియల్గా ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ వెరీ హై, 99.99%. ఎందుకంటే ఆ షూట్ అవ్వలేదు కనుక మనం 100 చెప్పలేం, కానీ ఆయనకి ఆ వైబ్ అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా 40% ఉంది. బట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది తప్ప నేను ఇంకా తక్కువలో తక్కువ చెబుతా ఉన్నా 40%. సో ఏమంటే చాలామంది తెలిసి తెలియక ఏదేదో చెప్పాలి కాబట్టి చెప్పేస్తూ ఉన్నారు తప్ప అఫీషియల్లో తనూజ దూసుకుపోతుందంట, 1% డిఫరెంట్ అంట, కొన్ని చోట్ల అది కూడా లేదంట, ఆవిడ డామినేషన్ అంట. ఇట్లా ఒకటి రెండు కాదు, ఇప్పుడు కొన్ని బాట్స్ ద్వారా వేసేది ఉంటుంది, పిఆర్ మేనేజ్ చేసేది ఉంటుంది, జనరల్గా రెగ్యులర్గా ఆడియన్స్ మాత్రమే వేసే ఉంటాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్అఫీషియల్ ఏ ప్లాట్ఫామ్లో కూడా తనూజ లీడ్లో లేదు. అట్లా అని ప్రయత్నం చేయలేదంటే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ సెకండ్ ప్లేస్ వరకు వస్తుంది. ఈయనకి ఏంటంటే ఆ పిఆర్తో పాటు మెయిన్ ఆడియన్స్ నుంచి కనెక్షన్ వచ్చింది. ఆ కుర్రాడ్లో కొన్ని క్వాలిటీస్ నచ్చాయి, కామ్ గోయింగ్, లేదా ఆ బిహేవియర్ బాగుంటుంది, అగ్రెసివ్ కాదు, ఒకప్పుడులో యారగెన్స్ ఉండేది అది లేదు, ఆ యాటిట్యూడ్ అప్పుడు 3 వారాల ముందు అయితే బిస్కెట్, ఇప్పుడు బాగుంది, మాకు నచ్చింది, అతడు విన్నర్ అవ్వాలి. ఒక ఆర్మీ సోల్జర్ వచ్చాడు, దాని మీద కూడా చాలా బురద జల్లారు, అసలు ఆర్మీయే కాదంట అని చెప్పేసి. ఇట్లా అవన్నీ కూడా చూసి మెయిన్ వాళ్ళ పేరెంట్స్ తాలూకా ఇంటర్వ్యూస్ కూడా బయట బాగా వైరల్ అవ్వడం, ఆ ఇన్నోసెన్స్ ఫ్యామిలీ కావడం. ఇతడు కూడా ఆ 23 ఏళ్ళకి ఏముంటుందంటే అయినా సరే బాగానే ఉంటున్నాడు, మెచ్యూర్డ్గా ఉంటున్నాడు. పైగా చాలా హింట్స్ వచ్చినాయి. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఎక్స్ కంటెస్టెంట్లు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు శ్రీ సత్య, యష్మి, నిఖిల్, గౌతమ్ కృష్ణ, సోహెల్, వసంతి కృష్ణన్, ఇట్లా చాలామంది ఇతర కోసం ఆవిడ కోసం, అలాగే మొన్న వచ్చిన పవన్ సాయి కావచ్చు, మానస్ నాగులపల్లి, అట్లాగే ఇంకొంతమంది ఆ ముద్దమందరి టీం ఇట్లా చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా చెబుతుంది ఏంటంటే ఆయనకి చాలా ఇన్పుట్స్ వచ్చినా రియల్గా ఉన్నాడు, నేను మార్చుకోవాలి, గేమ్ చేంజ్ చేసుకోవడం. ఆవిడ విషయంలో ఆ క్రష్ ఏదైతే అన్నాడో అదే కొనసాగించాడు. మిగతా విషయంలో మైనస్లు, చేతులు వేడీలు ఇవన్నీ మార్చుకున్నాడు. ఇది మైనస్ అవుతుంది, నెగిటివ్ అనేదంతా ఓకే, అవి మళ్ళీ చేయకూడదు, చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా చేసుకుంటూ అట్లాగే ఉన్నాడు కనుక ఆ బిహేవియర్ మాకు నచ్చిందని చాలామంది ఇప్పటికీ ఓట్లు వేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా చాలామంది చెప్పేస్తూ ఉన్నారు, ఇదిగో తోక అదిగో పులిన మాదిరి చెబుతూ ఉన్నారు కదా, ఏదో బిగ్ బాస్ వచ్చి నాకు డైరెక్ట్గా చెప్పేసిన మాదిరి. ఇది అన్అఫీషియల్ ఓటింగ్, నేను చెబుతున్నది కూడా. అఫీషియల్ ఏంటంటే శుక్రవారం మిడ్ నైట్ అయిన తర్వాత ఎప్పటికో తెలుస్తుంది. అది ఊరికే వేగంగా చెప్పేసి ఇగో మిస్డ్ కాల్స్లో వీళ్ళు లీడ్ అంట, హాట్స్టార్లో వాళ్ళు లీడ్ అంట, అంతా హంబక్కే చెబుతున్నాం కదా. ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మారిపోయేది లేదు, ఇది వారం అంతా కనిపిస్తుంది. కొద్దిగా డౌట్ ఎందుకంటే ఉండేది మనకి ఇప్పటికే తెలిసిపోవలసింది. బట్ 13, 14 వారాల్లో అత్యంత కీలకమైన వారాల్లో అతడు కెప్టెన్ అవ్వడం, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం, ఆ ఇమ్యూనిటీ వస్తే అప్పుడు అనుకోరు ఒకవేళ డేంజర్ కొట్టేస్తుంది. ఎందుకంటే 12వ వారం ఫస్ట్ 3 డేస్ వరకు ఆవిడ హవా నడిచింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 10 వారాల వరకు తనుజయ్య విన్నర్ అనే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత సీన్ మారిపోయాయి. ఆ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఆవిడలో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి, అరుపులతో డామినేషన్కి వచ్చేసి, ఒక రబాబు లెక్క ఎస్ అంతా నా కోసమే జరగాలి, నేనే గెలవాలి, ప్రతి నాదే ఆధిపత్యం అని మాదిరిగా ఉండడంతో అందరూ నాకే హెల్ప్ అవ్వాలి అనే టైప్ అయిపోవడంతో ఆడియన్స్ కూడా కొంత విరక్తి వస్తుంది, చిరాకు వస్తుంది. ఏంటి పిల్ల మరీ ఇంత గేమ్ సెల్ఫ్గానే ఆడాలి, సెల్ఫిష్గానే ఆడాలి, మరీ టూ మచ్ సెల్ఫిష్, భరణి ఎంత హర్ట్ అయ్యాడు అని చూస్తారు కదా. భరణి ఏ దశలో ఏ రోజు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు ఈ అమ్మాయి కోసం. సరే ఈ అమ్మాయి తీసుకోకపోవచ్చు, బట్ ఆయన బాగా హర్ట్ అయ్యే మాదిరిగా అది చెప్పే దాని ఇవంతా కూడా ఆవిడకి మైనస్ అయింది. ఖచ్చితంగా 13, 14 వారాలు ఇతడు కూడా ఓటింగ్లోకి వచ్చి ఉంటే ఫుల్ క్లారిటీ 100% చెప్పేసేవాళ్ళు. ఆ లాస్ట్ 3 డేస్లో ఇతను డామినేషన్ కనబడింది అంతే. 12వ వారం ఫస్ట్ టైం కనబడింది ఇతను డామినేషన్. ఫస్ట్ 3 డేస్ ఆమె ఉంటే తర్వాత 3 డేస్ ఇతను. బట్ ఆ తర్వాత ఇతను నామినేషన్లోకి రాకపోవడంతో ఏం జరిగిద్దా అని ఒక క్యూరియాసిటీ పెరిగింది. అది ఇప్పుడు పక్క క్లియర్. అయితే ఆఖరి నిమిషం వరకు ఇగో మరొక అరగంటలో ట్రోఫీ ఎత్తుతారు అనేంత వరకు కూడా, ఆఖరి నిమిషం వరకు కూడా 100 రకాల మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, హైప్ పెంచుతూ ఉంటారు. నేను క్లియర్గా చెబుతూ ఉన్నా కదా, ఇతడే పక్కగా లీడ్లో ఉన్నాడు. నేను ఇన్ని సీజన్లను చూస్తూ ఉన్నా, అదర్ లాంగ్వేజెస్ కూడా చూస్తూ ఉన్నా. ఇంకా డౌట్ ఉంటే ఇంకా ఓట్లు వేసుకోండి. ఇంకా మీకు ఒకవేళ ఫ్యాన్ అయితే, భయం అయితే, మా కంటెస్టెంట్ ఏ పొజిషన్ డౌట్ ఉంటే ఇంకా ఓట్లు వేయండి. తనూజ దూసుకొచ్చేసిందంటే రిగ్గింగ్ ఏమైనా జరుగుతుందా? లేదు కదా. ఆడియన్స్ అభిప్రాయం ఒకలాగుంటే అక్కడ బిగ్ బాస్ టీం వేరేలాగా డెసిషన్ అయితే తీసుకోదు. ఒకవేళ మీకు అనిపించవచ్చు, ఎందుకంటే ఈ సీజన్లో దత్తపుత్రిక, ముద్దు బిడ్డ అట్లా ట్రీట్ చేశారండి, ఆవిడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎప్పుడు గట్టిగా చెప్పలేదు, చేయలేదు, మిగతా వాళ్ళకి ఇచ్చుకున్నంత కోటింగ్ ఆవిడకి లేదంటూ. అఫ్కోర్స్ గేమ్లో ఆ రకంగా సపోర్ట్ చేస్తే చేయొచ్చు, కానీ జనం నుంచి వచ్చే వేవ్ అయితే మార్చరు. రియల్లోగా ఆడియన్స్ ఎవరికి వేస్తే వాళ్ళే. ఆయన గురించి చెప్పే కదా, ఎన్నో రకాలుగా చేశారు. పిఆర్ గట్టిగా ప్రచారం చేసేసింది, మిగతా వాళ్ళకి లేదా పిఆర్, ఇతడు అక్కడికే ఉందా పిఆర్, ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇక రెండో ప్లేస్లో తనూజ ఉంది, 28% ఉంది. ఈమె రన్నరప్. ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటారంటే లేదంటే రన్నరప్ కూడా దాటిపోయిందంటే కిందకు వచ్చిందంటే 5వ ప్లేస్కి వచ్చిందంటే ఎందుకు అంత అవసరంలా. డీమాన్ పవన్ టైటిల్ కోసం వచ్చాడంటే తనూజను క్రాస్ చేసేటంటే ఇది కూడా హంబక్కే. ఆమెను క్రాస్ చేసేసి రావాలంటే కనీసం అతనికి పడుతున్న దానికి ఇంక రెండింతలు పడాలి. ఒక 12% పడితే ఇంకా మరొక 20%, మరొక 18% ఇట్లా పడాలి. ఆ స్థాయిలో పడితే తప్ప క్రాస్ చేయలేడు. అది ఇంపాసిబుల్. ఆవిడకైతే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది గత 3 వీక్స్ నుంచి. అదే టైంలో కళ్యాణ్కి పెరిగి ఇప్పుడు అంతా ఒకటే నినాదం, కళ్యాణ్ పడాలా, ఇట్లా అయ్యింది. అట్లాగే ఇంకా కొందరు ఇప్పటికీ లేదు తనూజ అనంట హైప్ పెంచుతూ ఉన్నారు. పైగా ఇంకొక ప్రచారం ఏంటంటే సూట్ కేసు ఇద్దరికి పంపేస్తారంట, షేర్ చేసేస్తారంట. కళ్యాణ్కి 25 lakhs, తనూజకి 25 lakhs అంటే ఇది కూడా చెప్పేదానికి ప్రాక్టికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది కాస్త ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, కాస్త అవగాహన అయినా ఉండాలి ఈ షో గురించి. ఇప్పుడు డీమాన్ పవన్ సంజన తీసుకోకపోతే వాళ్ళిద్దరికి ఫుల్ క్లారిటీ ఉంది. మనం టాప్ 5 వరకు ఓకే, కానీ టైటిల్ విన్నర్ రేసులో మనం లేవని 100% వాళ్ళిద్దరికి క్లారిటీ ఉంది. సో ఫస్ట్ 5గురిలో ఉన్న 4గురిలో ఉన్న వాళ్ళిద్దరు అక్కడ ఉండగా ఆఫర్ చేసేటప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా తీసుకుంటారు, నో డౌట్ వాళ్ళే తీసుకుపోతారు. అది తీసుకెళ్ళిన తర్వాత ఇంకేముంది, ఓకే మీరు ఒక సూట్ కేసు తీసుకెళ్ళారు, ఇంకో సూట్ కేసు, ఇంకో 4 సూట్ కేసులు బెటర్ కదా. 4 తీసుకెళ్ళంటే విన్నర్కి ట్రోఫీ మాత్రం ఇస్తామని చెప్పరు కదా. సో ఫస్ట్ ఎవరైతే డీమాన్ కావచ్చు, సంజన కావచ్చు, ఎవరైతే అది సూట్ కేసు తీసుకుంటారో క్లోజ్, అది కాన్సెప్ట్ ఇంకా అక్కడికి అయిపోయింది. ఇక ఫైనల్లో మళ్ళీ ఇద్దరు ఉండేటప్పుడు కూడా సూట్ కేసు ఆఫర్ చేసి నువ్వు సగం తీసుకో 5గురికి పంచరు, అట్లా ఉండదు. అట్లాగే డీమాన్ పవన్ ఒక 12% అట్లా ఉంటే, ఇమాన్యుయల్ ఉంటే, సంజనాకి ఇప్పుడు ఏవి వచ్చింది కదా ప్రోమో వచ్చిన తర్వాత ఇది ఇంకా ముందుగానే పడి ఉంటే ఖచ్చితంగా డామినేషన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇమాన్యుయల్ కావచ్చు, ఇంకెవరు డీమాన్ పవన్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది ఈవిడిది. ఇప్పటికే ఇమాన్యుయల్ డామినేట్ చేసినట్టుగా వస్తూ ఉంది. ఇంక ఇవాళ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకెంతమందికి రీచ్ అవుతుందో చూడాలి. ఎందుకంటే 10 నుంచి 11 వరకు ఎపిసోడ్ పడితే ఇంకా తర్వాత ఉండేది గంటే. అందులో మళ్ళీ ఫస్ట్ కళ్యాణ్ ఏవి పడినాక ఈవిడిది పడితే లాస్ట్కి ఉంటుంది కనుక కొంత మైనస్ ఒక రకంగా. అదే ఫస్ట్ నిన్న కానీ మొన్న కానీ లేదా ఇవాళైనా సరే ఇంకా కొద్దిగా ఎర్లీగా పడినా ఆ ప్రోమో కూడా ఇంకా వేగంగా వచ్చి ఇంకా బాగుండేది. అయితే ఇప్పటికే ఏవి గురించి కూడా నాకు వీడియో చేయండి అంటున్నారు. నైట్ ఎపిసోడ్లో ఫుల్ డీటెయిల్గా మాట్లాడదాం. ఇటు పైకి ఇంకోటి ఏంటంటే ఇవాళ కూడా ఎపిసోడ్ 9 గంట కాదు, ఇవాళ 10 గంటలకే ఎపిసోడ్ వస్తుంది. లైవ్ అయితే ఆపేసాడు కానీ 10 గంటలకి ఎపిసోడ్, శనివారం ఎపిసోడ్ మరి చూడాలి. రేపు ప్రోమో వచ్చినప్పుడు చెబుతాడుగా 9గా 10ంటికి అనేది. అయితే ఈవిడ జర్నీ గురించి సరే ఈ ప్రోమో చూసి చెప్పమన్నారు. పడి లేచిన కెరటం ఇట్లాంటి పదాలు ఎన్నైనా వాడచ్చు. అట్లాగే మొన్న బర్నీ ప్లస్ ఈవిడ ఉండేటప్పుడు ఫీనిక్స్ బర్డ్ అని పెట్టారు కదా, అది సింబాలిక్గా పెట్టారు. ఈవిడ జర్నీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, చాలా ప్రెజర్, రియల్లీ ఫైటర్. ఒక ఫైటర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, బిగ్ బాస్ హౌస్లో ఒక ఫైటర్గా ఒక కంటెస్టెంట్ ఉంటే చూడాలి అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈవిడ గేమ్ అనేది ఒక ఫుల్ మీల్స్ లెక్క. ఏ రకంగా చూసినా తన గేమ్ తను ఆడడమే కదా, హౌస్ అంతటిని ఆడించుకుంది, హౌస్ అందరిని ఆడించింది. అట్లాంటి కంటెస్టెంట్ చాలా రేర్గా వస్తారు ఒక్కొక్క సీజన్లో. ఎంతసేపు మనం సెలబ్రిటీ ఫేమ్లో వచ్చాం కాబట్టి మనం బ్యాడ్ అయిపోతామేమో, నెగిటివ్ అయిపోతామేమో, లేకపోతే సేఫ్ గేమ్ ఆడదామో, రకరకాలుగా ఆలోచిస్తాము. బట్ ఈవిడ మాత్రం ఉన్నన్ని రోజులు కూడా గేమ్ ఆడడానికే వచ్చాను, ఆడతానన్నట్టుగానే అందరితో ఆడుకుంది, హౌస్ అందరిని ఆడించింది. అది గ్రేట్. కాకపోతే ఈవిడ డైరెక్ట్ అటాకింగ్ నేచర్ వల్ల కొంతమందికి కొద్దిగా లేట్గా కనెక్ట్ కావచ్చు, కానీ ఆవిడ కన్నింగ్ స్ట్రాటజీలు లేవు, ఫేక్ ఆడేజీలను లేదు, ఫౌల్స్ కావాలని కాదు, కావాలంటే కంటెంట్ క్రియేట్ కావాలి. ఇక్కడ ఫైనల్గా వచ్చేది కంటెంట్ కదా. ఈవిడ దొంగతనాలు, గుడ్డు దొంగతనాలు కావచ్చు, ఏవైనా చేయబట్టే కదా మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక రకంగా గొడవలు జరిగి రచ్చరచ్చ జరిగి ఇటు కొందరు స్టాండ్ తీసుకొని మిగతా వాళ్ళందరితో కూడా కంటెంట్ క్రియేట్ చేయగలిగిందంటే ఈవిడ ఇనిషియేట్ తీసుకోబట్టి, ఏదో ఒకటి చేయబట్టి. సో ఇంకా చిన్నపిల్లలు వదిలి రావడం కావచ్చు, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టుగా టాప్ గేర్లో మొదలుపెట్టి టాప్ 5 వరకు రావడం అంటే సోలో అనే చెప్పాలి జర్నీ. ఇమాన్యుయల్ ఉన్నాడు మారల్ సపోర్ట్, కానీ మిగతా వాళ్ళకి వచ్చినంత సపోర్ట్ ఈవిడికి రాలా. అతను కూడా చాలా సందర్భాల్లో భయపడ్డాడు, అమ్మో ఏమవుతుందో వారం వచ్చి ఈవిడికి కోటింగ్ అంటే. ఎందుకంటే 3 వారాలు ఆవిడ నామినేషన్లు కాల, మొత్తం 12 వారాలు నామినేట్ అయ్యింది. అంటే ప్రతి వారం టార్గెట్కి గురవుతూనే ఉంది. అంటే ఏ రకంగా మరి ఆవిడ జర్నీ ఉందో చూడొచ్చు మనం. స్ట్రగుల్ నిజంగా ఫస్ట్ కెప్టెన్ అయింది, ఆట తన చేతుల్లోకి ఎప్పుడో తీసుకుని ఇక్కడ ఏదైనా జరిగిందంటే సంజన కోసం, సంజన వల్ల, సంజనతోన ఆ గుడ్డుతో మొదలుపెట్టి నిజంగా అందరూ ఒక టైప్, ఒక పక్క ఉంటే ఈవిడ ఒక పక్కనే చెప్పొచ్చు. అలాగే బిగ్ బాస్ చెప్పాడు చూడండి, ఇంకేం కావాలి ఏ కంటెస్టెంట్కైనా, మాట మీద నిలబడితే వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం. ఇది 100% ప్రూవ్ చేసుకుంది ఆవిడ. మాటల్లో చెప్పడం కాదు, స్టార్టింగ్లో చెప్పింది 1000 మంది వచ్చినా, 1000కి 1000 అంటది కదా, 1000 మంది వచ్చినా నేను తగ్గను, 1,00,000 మంది వచ్చినా నేను సమాధానం చెబుతాను, అట్లాగే నిలబడింది. ఆ 11th వీక్లో అంత గొడవ, అంత రచ్చ, అంత ఇష్యూ జరిగేటప్పుడు. సో ఈవిడది కూడా ఖచ్చితంగా టాప్ 5కి ఉండాల్సిన అర్హురాలే, సూట్ కేసు కూడా అర్హురాలే. అయితే ఇప్పటికే ప్రోమో చూసిన తర్వాత మీకు ఎంతమంది మరొక 4 ఓట్లు ఉంటే బాగుండి వేద్దామనిపించిందా, లేకపోతే ముందే వేశారా, ఆ ప్రోమో వచ్చిన తర్వాత ఓటు వేశారా,
ఇవాళ మీరు ఎవరికి ఓటు వేశారు ఈ వారం అంతా కూడా కామెంట్ పెట్టండి, ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి, జర్నలిస్ట్ సదస్సులు కూడా మరొక వీడియో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.